క్వాంట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ విధంగా అప్రోచ్ అయితే మన బేసిక్ పెరుగుతాయి, అసలు వెయిటేజ్ ఎంత, ఎక్కడ ఎన్ని మార్క్స్ పడుతున్నాయి, పీసీ ఎంత పడుతున్నాయి, ఎస్ఏ ఎంత పడుతున్నాయి, రైల్వే ఎంత పడుతున్నాయి అన్ని చూద్దాం. సరే, మన క్వాంట్ మొత్తాన్ని 6 పార్ట్స్ అమ్మా. ఎన్ని పార్ట్స్ మనకి వినపల్లా గట్టిగా? ఇక్కడ మనకి గో టు పార్ట్ 1 అమ్మా, గో టు పార్ట్ 1 అండ్ ఆల్సో గో టు పార్ట్ 2, go to part 2 and also go to part 3 and go to part 4, part 5 and part 6. yes sir no నువ్వు గమనిస్తే మనకి మొన్న జరిగిన ఎస్ఐ మెయిన్స్ లో, మీ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లోని ఇందులోంచి ఇన్ని పడ్డాయి మార్క్స్. ఎన్ని మార్క్స్? 23. ఎంతకి? 85లో ఇన్ని పడ్డాయి మార్క్స్. అండ్ పీసీకి ఎన్ని పడ్డాయి అంటే మనకి ఇందులోంచి 6 మార్క్స్ పడ్డాయి. ఓన్లీ పార్ట్ 1. మన క్వాంట్ బాగా రావాలా వద్దా అని చెప్పే టాపిక్కే పార్ట్ 1 అమ్మా. మనం ఏం చేస్తామంటే రాగానే పర్సంటేజెస్, రాగానే టైం అండ్ వర్క్. ఎస్ ఆర్ నో? అంతా బాగానే విన్నాం, కానీ లాస్ట్ మీకు ఇబ్బంది అవుతుంది. క్యాన్సిల్ చేయడం కానీ కొట్టడం కానీ రాదుగా మనకి, అది మనం ఒప్పుకోం. ఇన్ని ఉంటాయండి. ఫస్ట్ మనకి ఇందులో మనకి ఏముంటాయంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్. ఏంటమ్మా ఇందులో మనకి? ఏంటమ్మా? నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ అమ్మా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అమ్మా. వినపాలే? చెప్పాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్. నెక్స్ట్ అమ్మా సింప్లిఫికేషన్ అమ్మా. ఏంటమ్మా? సింప్లిఫికేషన్. ఎస్ ఆర్ నో? మనకి మళ్ళీ చెప్తున్నాను, క్వాంట్ బాగా రావాలా వద్దా అని చెప్పి ఫస్ట్ 3. అదే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్. ఇది కాకుండా మనం ఏం నేర్చుకున్నా ఓకేనా, ఇది కాకుండా మనం ఏం నేర్చుకున్నా ఓకేనా, మనకి చాలా ఇబ్బంది అవుద్ది. వై? బికాస్ నువ్వు గమనించావా, ఈ 3 మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చావు, సమ్మతం చేసావు, లాస్ క్యాల్కులేషన్ చేయాలి. నీకేం కావాలి? నెంబర్ సిస్టమ్ కావాలి. ఎస్ ఆర్ నో? టైమ్ అండ్ వర్క్ ఎల్సిఎం లాగాలి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎల్సిఎం లాగాలి. మనకి ఏం కావాలి అప్పుడు? ఇదేగా సింప్లిఫికేషన్. ఎస్ ఆర్ నో? అంటే సార్ లాస్ట్ రాదు కానీ లాస్ట్ రాసుకుంది కానీ ఒకసారి మీరు ఫస్ట్ ఓకేనా, నెక్స్ట్ రాదు కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి పార్ట్ 1 బాగా రావాలి. ఇది వస్తే మాత్రమే మనకి సబ్మిట్ వస్తుందా రాదా అని క్లారిటీ వస్తుంది. మళ్ళీ మీ మీనింగ్ సార్ నెంబర్ సిస్టమే కదా, అందులో ఏముంటుందంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కాదమ్మా నెంబర్ సిస్టమ్ అంటే. అందులో దగ్గర నువ్వు నమ్ము 28 ఉన్నాయి కాన్సెప్ట్స్. అంటే సమ్స్ ఇందులో దగ్గర 300 దాటి ఉంటాయి సమ్స్ అన్ని కూడా. ఇవన్నీ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించు, ఈ చాప్టర్ అయ్యే లోపు నాకు తెలిసి నీ చెయ్యి ఫాస్ట్ అవుద్ది. ముందుతో పోల్చుకుంటే చెయ్యి చాలా ఫాస్ట్ అవుద్ది, హ్యాండ్ బాగా ఫాస్ట్ అవుద్ది. అదే నెంబర్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? లేక ఎలా చెప్పనా, సింపుల్ చెప్పాలంటే మీకు ఎన్ని తెలుసు ఫ్యాక్టర్స్, కారణాంకాలు ఎన్ని ఉంటాయి తెలుసు? కారణం తెలుసు, కారణాంకం అంటే తెలుసు. ఫస్ట్ మీకు ఫ్యాక్టర్స్, కారణాంకం, దాని మీనింగ్ ఏంటి నేర్చుకుందాం. ఏంటమ్మా? సపోజ్ 20 ఉంది నాన్న, 20 ఉంది అవునా? ఇది ఏ టేబుల్ పోతుంది? 1 టేబుల్. నెక్స్ట్ అమ్మా 2 టేబుల్. నెక్స్ట్ అమ్మా చెప్పాలమ్మా 3 టేబుల్. సారీ ఎంతమ్మా? 4 టేబుల్. నెక్స్ట్ అమ్మా 5 టేబుల్. నెక్స్ట్ అమ్మా 6 అవదు, 7 అవదు, 8 అవదు, 9 అవదు, 10 టేబుల్. నెక్స్ట్ అమ్మా మనకి చెప్పాలమ్మా 20 టేబుల్. ఎస్ ఆర్ నో? ఈ సంఖ్య దేంట్లో పోతుందో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అంటాం, దాన్నే కారణాంకాలని. ఎన్ని ఉంటాయి చెప్పనా? బయట బుక్లోకి వెళ్తే 6-5 ఉంటాయి, మనకి ఇందులో మొత్తం మనకి 15 ఉంటాయి ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్, సమ్ ఆఫ్ ఆడ్, రెసిస్టెన్స్ టు ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఫ్యాక్టర్స్, డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్, స్క్వేర్ ఫ్యాక్టర్స్, క్యూబ్ ఫ్యాక్టర్స్, ఇన్వర్స్ ఫ్యాక్టర్స్ అండ్ డిఫరెంట్ టూ ఫ్యాక్టర్స్. ఇన్ని ఉన్నాయి. తెలుగు అయితే కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, బేస్ కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, సరి కారణాంకాల మొత్తం, బేస్ కారణాంకాల మొత్తం, లబ్ధంగా రాయిట, వాటి లబ్ధం, రెసిడెన్స్, ప్రధాన కారణాంకాలు, వేరువేరు కారణాంకాలు, వర్గ కారణాంకాలు, ఘన కారణాంకాలు, విలోమ కారణాంకాలు, ఇన్ని ఉన్నాయి. అది ఎక్కడ దొరకవు మనకి. అవి ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ? మనకి ఎగ్జాములు రాస్తే మాత్రం దొరుకుతాయి. ఇవన్నీ కూడా చెక్ చేయి. ఈ 15 కారణాంకాలు ఏ బుక్ అది ఆర్ఎస్ అగర్వాల్ అన్నా, పినాకిల్ అన్నా, ఏ బుక్ దొరకవు మనకి. ఇవన్నీ కవర్ చేస్తాం మనం ఇవన్నీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇది విన్న తర్వాత నీలో ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఫీజు వెనక్కిస్తాం, అంత మనం నమ్మకం దీని మీద. ఓకేనా? సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ బాబీను చాలా మంది సార్ ఎల్సిఎం అంటే ఇలా హౌస్ కడతారు నీట్ గా. ఎస్ ఆర్ నో? ఇదేగా మనకు చిన్నప్పటి నుంచి బాగా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చాలా బాగా కట్టు. ఇప్పుడు దీనికి కట్టు. ఎల్సిఎం వెంటనే కష్టపడకలే ఇలా గేస్తావు. ఎంత మనం బాగా ఏమొచ్చాక ఇక్కడ ఏం చేద్దాం చెప్పొచ్చు? ఏ టేబుల్? 2 టేబుల్. 2 10
2 ఎందుకు? 10 కూడా పోతుంది కదా, 5 కూడా పోతుంది కదా. మరి నా క్వశ్చన్ కరెక్టే. నువ్వు 2 రాస్తున్నావు, 2 ఎందుకు రాస్తావు? 5 పోతుంది, 10 పోతుంది, ఎస్ఆర్ను కానీ రాయకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గమనించావా, మన స్కూల్లో సార్ ఇక్కడ ఎక్కువ 2, 3, 5, 7 రాశారు. సార్ ఇప్పుడు అడిగావా, సార్ ఇక్కడ 10 రాయొచ్చు కదా, 4 రాయొచ్చు కదా, 8 రాయొచ్చు కదా, అడిగా ఎప్పుడు నువ్వు? అడగలే. ఎందుకు అడగలే? తంతుడు కాబట్టి. అవునా కదా? కారణం ఏంటంటే ఏదో ఒక నెంబర్ చెప్పమ్మా, ఒక నెంబర్ చెప్పు, ఏదో ఒక నెంబర్ చెప్పు. దీన్ని స్ప్లిట్ చేయమ్మా. 2 into 100, ఇదేమో 25 into 4, ఇది 2 into 2, 5 into 5. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఏ నెంబర్ స్ప్లిట్ చేసినా లాస్ట్ ఏమొస్తాయమ్మా? ప్రైమ్ వస్తాయి. ఏ నెంబర్ అన్నా పర్లేదు, ఎనీ నెంబర్, నువ్వు ఏ నెంబర్ స్ప్లిట్ చేసినా లాస్ట్ ఏమొస్తాయి? ప్రైమ్. అందుకే ఇక్కడ ఎప్పుడు ప్రైమ్స్ వేయాలమ్మా, ప్రైమ్ మాత్రం వేయాలి. మనం 4 కానీ 9 కానీ 10 వేయకూడదు. అండ్ గమనించి చిన్నప్పుడు సారు 2 క్యూబ్ గుర్తున్న ప్రమేయాలు వచ్చి మనకి ఇలాగా ఎస్ఆర్ నువ్వు గుర్తున్న నీకు సార్ ఎప్పుడు కూడా ఇక్కడ 4కి వేయలే, 10కి వేయలే. నువ్వు అడగాలగా, ఎందుకంటే నువ్వు ఏ నెంబర్ స్ప్లిట్ చేస్తున్నా నీకు ఏమొస్తే లాస్ట్ ఇక్కడ ప్రైమ్. కాబట్టి సార్ ఎప్పుడు కూడా ప్రైమ్ వేసాడు ఇక్కడ నీకు. నువ్వు సార్ అడగలే, సార్ చెప్పలే, ఆ బేసిక్ మొత్తం కవర్ చేస్తాను. ఎందుకు వచ్చింది, ఎలా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు రావాలి, ఈ 3 నీ మైండ్లో ఉంటే ఏదైనా ఆవిడైపోద్ది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సార్ రెండో ఎక్కువ ఎంత చేస్తావా నువ్వు ఇక్కడ? బాగా చెప్పు. ఎవరితో పోతుందా? ఎవరితో పోతుందా? పోతుందా లేదా? ఇది పక్కన పెడే. ఇది పోతుందా? పక్కన పెడే. ఇది పోతుందా? పక్కన పెడే. గమనించావా? 1000. ఓకేనా? ఈ 80 ఏం చేసి మనం 8 into 10 రాయొచ్చుగా. ఈ 10తో పోతుందిగా, ఎంత? 100. ఎస్ఆర్ను దీని ఎంత మళ్ళీ దీన్ని మనం 4 into రాయొచ్చుగా, ఎంతమా? 25. ఇక్కడ 2 మిగిలి 2 వేసుకుంటే 2000 ఆన్సర్. ఇలా చేసి ఎల్సిఎం మన దానికి ఏం చేస్తాం? ఇలా గీసి 2 1 2, 2 3 ఏంది కదా, ఇలా చేస్తాం. ఇవన్నీ కూడా అవన్నీ ఎప్పుడు మనకి అకాడమీ నాన్న. అకాడమీ మీనింగ్ ఏంటంటే మనకు అక్కడ ఏం కావాలి? ఓన్లీ స్టెప్స్ ఎక్కువ వేస్తే మార్క్స్ బాగా వస్తాయి. ఈ స్టెప్స్ ఎక్కువ వేస్తావా? నువ్వు ఏ స్టెప్ వేసి ఎన్ని వస్తాయి మనకి? 1 మార్క్ కదా. ఇంక ఎస్సీఎఫ్కి వెళ్దాం. చాలా మంది ఇలా రాస్తారు ఎస్సీఎఫ్. గుర్తుందా? ఫస్ట్ గుర్తుందా ఇది నీకు? అవునా కదా? అస్సలు నాకు అర్థం కావట్లే. అది ఎప్పుడు 2 మార్క్ క్వశ్చన్కి, 4 మార్క్ క్వశ్చన్స్కి, 8 క్వశ్చన్కి. నేనేమంటున్నా, ఇప్పుడు 4, 8, 12 అండ్ 20 దీని ఎస్సీఎఫ్ కావాలి. నువ్వేం చేయాలప్పుడు? ఫస్ట్ దీన్ని చేయాలి, నెక్స్ట్ దీన్ని చేయాలిగా. అంత అవసరం లే. అక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? అక్కడ నెంబర్స్ ఉన్నాయి? 4 చెప్పాలమ్మా. 4, 8, 12, 20. వినమల్లా? అసలు మట్లే. అక్కడ ఏ 2 నెంబర్స్ మధ్య తక్కువ గ్యాప్ అని చెప్పోసారి. ఏదైనా పర్లేదు, ఏ నెంబర్. ఎంత? 4ఏగా. 4 రాసుకో నాన్న. ఈ 4 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్గా. ఇప్పుడు రా. 4తో పోతుందా? 4తో పోతుందా? 4తో పోతుందా? 4తో పోతుందా? అదే ఆన్సర్. అంతే. ఎస్ సార్ నో. ఒకటి పోపని కాదు. మరి అంటావు సార్ మరి 2 కూడా పోతుంది కదా అంట వెంటనే నువ్వు. అవును 2 పోతుంది, కానీ ఎస్ఎఫ్ మీనింగ్ ఏంటి? హైయెస్ట్, గరిష్ట, సామాన్య, భాజకం. పోయే దాంట్లో పెద్ద ఉండాలి. ఎస్ సార్ నో. ఎస్ సార్ నో. ఇలా చేస్తాం కానీ ఇలా ఇల్లు కట్టం మన ఇప్పటికి. ఓకేనా? అండ్ సింప్లిఫికేషన్. అండ్ ఇక్కడ చాలా 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 వెటకరంగా ఉంటుంది మనకి. మన యూట్యూబ్లోని నీకు 99 స్క్వేర్ యొక్క ట్రిక్ అంటే ఎగ్జామ్లో ఆడు. ఎక్కడ ఇవి మనకి ట్రిక్స్ పనిచేయ మన దగ్గర ఇవన్నీ కూడా. అది వేదిక మ్యాథ్స్ అమ్మా. వేదిక మ్యాథ్స్ వేరు, మన కాంపిటేటివ్ మ్యాథ్స్ వేరు. మన కాంపిటేటివ్లో ఇలా ఇవ్వడమ్మా, వాడు ఇలా ఇస్తాడు. ఇప్పుడు దీని ట్రిక్ లేదు, తెల్లారులు అవ్వదు ఇక్కడ. అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇబ్బందిగా. దీనికోసం మన దగ్గర ఉందమ్మా కింగ్ ఆఫ్ అర్థమెటిక్ డిజిటల్ సమ్ మెథడ్. ఏంటమ్మా? డిజిటల్ సమ్ మెథడ్. నానా చెప్పు సరి. 13 స్క్వేర్ ఎంత? 160. వినబల్లా? ఇది బాగా వచ్చు కాబట్టి చెప్పేసో. స్క్వేర్ అని చెప్పు. ఇప్పుడు చెప్పు. చెప్పు. క్యాల్సి పక్క యూజ్ చేస్తావు. పక్కన పెట్టు సారీ. 1 + 3 4 స్క్వేర్. దీన్ని యాడ్ చేయి. 6 + 1 6 + 1 7 అయ్యగా. నాన్న చెక్ చేయి. 1 + 6 సెన్స్ కాదు. 6 7 7 + 9
7 + 9 16. దాన్ని మళ్ళీ కలుపు 7. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా మీద నమ్మకం లేదు సార్, నీకు వచ్చింది చెప్పు. నానా నువ్వు చెప్పు సరే, ఒక పెద్ద నెంబర్ చెప్పు, స్క్వేర్ నెంబర్ చెప్పు, నచ్చిన నెంబర్ చెప్పు. 420 కాకుండా ఇంకేదన్నా చెప్పు. 329. నాన్న ఎవరన్నా ఫోన్ తీయనమో సారి, ఎవరన్నా ఫోన్ తీయండి. ఈ స్క్వేర్ చెప్పండి ఆన్సర్. ఇది నేను చెప్పలే, మేడం చెప్పారు కాబట్టి మనం జస్ట్ చూద్దాం సార్. మనం 329 × 329 సారీ ఎంతమ్మా? 108,241. నాన్న కొంచెం బాగా విను. 3 + 2 చెప్పాలి. 3 + 2 5 + 4 5 + 9 14. సింగిల్ చేయి మళ్ళీ 14 కలుపు. 1 + 4 ఓకే 5 స్క్వేరేగా. 5 స్క్వేర్ వినమల్లా కలిపితే మళ్ళీ 25 కలిపి మళ్ళీ 7. నేను బెట్టగా వస్తున్నా, ఈ 7 వస్తుంది. దా చూడు సరే. 1 + 0 0 కాదు 1 ఎంత? 1. 1 + 8 9. 9 + 2 11. సూపర్ 11. 11 + 4 +1 మళ్ళీ కలుపు. సార్ ఎలా సార్ అంటే ఏం లేదు, ఈ సమ్ ఇది మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ పర్సెంట్ దేనికైనా వర్క్ అవుద్ది. నీకు ఎక్కడైనా ఇబ్బంది అయితే క్యాలిక్యులేషన్కి, అరే నేను ఉన్నాను రా, నన్ను వాడుకొని వస్తుంది అది. దీనికి ఏం కావాలి? కింద ఆప్షన్ కావాలి. మనలకి ఏంటంటే కింద ఆప్షన్ అంటే మన దాంట్లో ఎస్ఆర్ నో మా చేయలేవా? ఇక్కడ నువ్వు సమ్ అవసరం లేదు, అప్రోచింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎలా అప్రోచ్ అవుతున్నావు, ఎలా చేస్తున్నావు అనేది మెయిన్. ఎస్ఆర్ నో బాయ్స్, అర్థమవుతున్నాయి బాయ్స్? అండ్ గమనించవా మన దాంట్లో చిన్న డౌట్, నీకు క్లారిటీ ఇవ్వనా? ఇవన్నీ వెరీ మ్యాక్స్ కాదు. సపోజ్ ఇప్పుడు 12 స్క్వేర్ ఉందా, ఎంత మనకి? 144. లాస్ట్ ఏమొచ్చాయి? 40. నీకు స్క్వేర్లు వచ్చా? ఫస్ట్ స్క్వేర్లు వచ్చా? క్వాంటి మీనింగ్ మైండ్లో పెట్టుకో. మనకు వచ్చిన దాన్నే చాలా బాగా వాడుకోవాలి, అదే క్వాంటి మీనింగ్. ఓకేనా? నాకు బాగా వచ్చు, ఇన్ని స్క్వేర్లు వచ్చు నాకు, నేను దీన్ని గట్టిగా వాడతాను. ఎలా చెప్పనా? నువ్వు ఏదైనా నెంబర్ స్క్వేర్ చెప్పు, ఎంత పెద్దనా పర్లేదు, నేను లాస్ట్ చెప్పేస్తాను లాస్ట్ ఏమో చెప్పేస్తాను. కానీ ఫోన్ ది. ఇప్పుడు నువ్వు ఏదైనా స్క్వేర్ చెప్పు, నువ్వు చెయ్యి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. కానీ ఫాస్ట్ నేను చెప్తా. ఏదైనా స్క్వేర్ అడుగు, లాస్ట్ చెప్తా. లాస్ట్ నేను ఏదైనా స్క్వేర్ కదమ్మా? 16 చివరిన 16 వస్తుంది. 16. నెక్స్ట్ అడగండి. ఇప్పుడు అడగమని బాగా అడగాలి ఫాస్ట్ మనం. ఇంకా 56 కూడా కాదు, 100 1000 నీ ఇష్టం, ఎంత పర్లేదు చెప్పేస్తా. 140 49 ఆన్సర్. 49 చివరిన 49. నెక్స్ట్ ఇంకా 1 + 0 1. సారీ ఎంత? 320. 29 + 8 41 ఆన్సర్. 41. నెక్స్ట్ ఇంకా 888 ఎంత? 12 + 144 44. నెక్స్ట్ ఎంతమా? 260. 70 స్క్వేర్ ఎంత మనకి? 281. ఎస్ఆర్ 289. ఇక్కడ నేను 289 నేను చేసి చెప్పను. ఇక్కడ నేను దీన్నే వాడుతా. ఫైన్ ద లాస్ట్. నేను గొప్పగా చేయలేను, నాకేం అంత గొప్పగా రావు స్క్వేర్ లేదని, కానీ నాకు వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే అదే క్వాంట్ అంటే. మన లక్ ఏంటంటే క్వాంట్లోని అది ఎలా ఉన్నా మన యాంగిల్లో మార్చుకోవాలి. మ్యాథ్స్ మీనింగ్ ఏంటంటే దాని యాంగిల్ మనం వెళ్ళిపోవాలి ఫార్ములా వేసుకుంటూ. ఎస్ఆర్ బాయ్స్ అర్థమైందా? ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం సమ్ దగ్గర వెళ్ళకూడదు, మన సమ్నే మన యాంగిల్లో మార్చుకోవాలి, అదే క్వాంట్ అంటే. ఇక్కడ మైండ్లో పెట్టుకో, ఏ ఫ్యాకల్టీ గొప్పగా చెప్పడు, నేను నీకు 40% చెప్తా, నీకు చూపిస్తా, ఇలా వెళ్ళరా నువ్వని. ఓకేనా? నువ్వు 60% చేసి 100% చేసుకొని జాబ్ కొట్టాలి ఇక్కడ నువ్వు. ఎస్ఆర్ బాయ్స్. కానీ మన దగ్గర మాత్రం ఇంకా ఎక్కువ చెప్తాం మేము, ఎందుకంటే మన టైమింగ్ లేదు మన దగ్గర. ఇప్పుడు నేనే బయట నుంచి చెప్తాను ఫ్యాకల్టీ, నేను బ్యాంకింగ్ ఫ్యాకల్టీ, అక్కడ నేను ఓన్లీ ఇది చెప్తా, మెటీరియలే. ఇక్కడ మాత్రం నీ డెప్త్ చెప్తా, నీ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా ఎవ్రీ క్వశ్చన్. ఓకేనా? ఇస్తాను, అర్థమైందా? ఇక్కడ గమనించావా? 20 స్క్వేర్లతోని నేను ఏమని చేయగలను. మనకి ఏం చేస్తాం బయట? ట్రిక్. ఏ ట్రిక్? 99 ట్రిక్ అంట. ట్రిక్ ఎందుకు అబ్బా? అది గమనించావా? ట్రిక్ లాగే ఉంటుంది, అది పెద్దానికి వర్క్ అవ్వదు. మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్స్. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి, ఆ క్లారిటీ కావాలి. ఎస్ అన్న బాయ్స్? అండ్ ఆల్సో ఇది పార్ట్ 1 అన్న. మనకి ఎక్కువ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా వచ్చే వెయిటేజ్ ఎప్పుడు కూడా పార్ట్ 1. అదే నెంబర్ సిస్టమ్, LCMS, సింప్లిఫికేషన్. మొన్న జరిగిన మీ దాంట్లోని ఇన్ని పడ్డాయి మార్క్స్. ఓకేనా? ఇదే దాంట్లోని ఏపీ అయితే మనకు పడింది ఇన్ని పడ్డాయి మన దాంట్లో. మనం దీన్ని పట్టించుకోం. ఇది మెయిన్ మనకి. అసలు క్వాంట్ రావాలా వద్దా అని క్లారిటీ వస్తుంది. ఎస్ ఆర్ నో?
తర్వాత గో టు పర్సంటేజ్ అమ్మా. ఏంటమ్మా గో టు పర్సంటేజ్ అంటే శాతం. ఏంటమ్మా దీని మీనింగ్ ఏంటి? ఎంతమ్మా? సూపర్. ఎంతమ్మా? సూపర్. ఎంతమ్మా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. 1/100. గమనించావా? దీని 100 అన్నావు, తప్పది. ఫస్ట్ తప్పది. ఎంత చెప్పనా నాన్న? 50% నువ్వు 100 అంటే మరి 50 × 100 ఎంత వల్ల? 5,000 అవ్వాలిగా, అవునా కదా? రియాలిటీ మనకి. కానీ అంతనని చెప్పాడు సార్. ఇది మీనింగ్ 100 కాదు సార్, 1/100 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 50 × 1/100 అంటే అదే కదా మనకు ఆఫ్ వస్తుంది. సార్ అంటే మనకు ఫస్ట్ బేసిక్ క్లారిటీ లేదు మనకి. మనమే ఉంటాం దీన్ని 100 అది కాదు 100. దీని వాల్యూ ఎంత? 100. మైండ్ పెట్టి దీని వాల్యూ ఎంత? నా వాల్యూ 100%. దీని వాల్యూ చెప్పాలి. దీని వాల్యూ నా వాల్యూ ఎంతమ్మా? దీని వాల్యూ ఎంత? బావిను. దీని కాస్ట్ ఎంత? వాల్యూ 100%. దీని కాస్ట్ ఎంత? 30 రూపాయలు 50 రూపాయలు వేసుకో. దీని కాస్ట్ ఎంత? 2 lakhs వేసుకో. సార్ నో సార్ చిన్న డౌట్. ఇందాక చెప్పినప్పుడు వాల్యూ 100 చెప్పు, కానీ కాస్ట్ ఎంత? కాస్ట్ మార్చు. అవునా కదా? అర్థమైందా? ఇందాక వాల్యూ అయినప్పుడు 100 చెప్పు నాకు, అవునా? కానీ నేను కాస్ట్ అయినప్పుడు, ధర అయినప్పుడు ఏం చెప్పు? 50 రూపాయలు. ఎంత మనకి? 2 lakhs. ఎంత మారుతుందిగా? అదేంటంటే నాకు ఎప్పుడు కూడా వాల్యూ 100 కానీ కాస్ట్ మారుద్ది. అందుకే గమనించావు, ఎగ్జామ్లో మనం 100 రూపాయలని 100% అంటాం, సంస్థలోని 3,000 కూడా 100% అంటాం. గమనించాలి ఏదో? ఎస్ఆర్ను మనం చేసినప్పుడు. అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మనకి సార్ మనకి వాల్యూ చేంజ్ అవుతుంది కానీ కాస్ట్ చేంజ్ అవుద్ది. దీనివల్ల ఏదమ్మా? వాల్యూ మారదు కానీ కాస్ట్ మారదు. ఎస్ఆర్ బాయ్స్ అర్థమైందా నీకు? మా చెప్పు. ఈ చిన్న బేసిక్గా ఈ మొత్తం పోతాయి నీకు. ఆ బేసిక్ కరెక్ట్ మైండ్లో పడితే ఏదైనా వచ్చేది మైండ్లోకి. మనం ఏం చేస్తామంటే స్కిప్ చేస్తాం. ఓకేనా? ఇది మనకి బాగా మైండ్లో పెట్టుకు. ఇది బాగా వస్తే ఒక చాప్టర్ బాగా వస్తే నీకు ప్రాఫిట్ లాస్ అంటే లాభ నష్టాలు. ఓకేనా? ఎస్ఐ అంటే సాధారణ వడ్డీ, బారు వడ్డీ అది. అండ్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. ఓకేనా? రాయితీలు అండ్ ఇన్స్టాల్మెంట్స్ అమ్మా. ఇవన్నీ కవర్ అయిపోతాయి ఒక్క చాప్టర్కే. నువ్వు ఇందులో కూడా నేర్పిస్తాను ఇనిషియల్ అని చెప్పి. మనతో స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక చాప్టర్ ఒక కాన్సెప్టే. ఓ క్వశ్చన్ కూడా పెట్టను నేను. ఈ చాప్టర్ ఉందా ఒక కాన్సెప్టే, ఒక మోడల్ వేస్తాను, దాంతోనే మొత్తం చాప్టర్ చెప్తాను. అలా తప్ప ఈ క్వశ్చన్కి ఈ మోడల్ అలా ఉండదు. ఎందుకంటే ఇదేం సిద్ధిపేట మోడల్ ఎక్కువ చెప్పుకోవడం మైండ్లోనే ఏమన్నా కాదుగా. ఎస్ఆర్ను. కాబట్టి ఏం చేస్తాం మనం? ఒక చాప్టర్కి ఒక కాన్సెప్టే. ఎస్ఆర్ను బాయ్స్. ఇక్కడ మెయిన్ కావాల్సింది మనకి ఏంటమ్మా? పర్సంటేజెస్. మన జరిగిన మీ ఎస్ఐ మేస్ దీంట్లోంచి 13 పడ్డాయమ్మా. 13 పడ్డాయి రమారమిగా. మన ఏపీఎస్ఐకి అయితే మనకి పడిందమ్మా ఎంత? 16 పడ్డాయమ్మా. మీ పీసీకి ఇందులోంచి మనకి 7 వస్తాయి. 7 6 వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే జంబ్లింగ్ అవుతుంటాయి. ఎస్ఆర్నో గమనించేవా? మన అప్పుడు ఉంది పర్సెంట్ మీనింగ్ 100 అంటాం. 100 కాదు కదా, 1/100. ఎస్ఆర్నో. తర్వాత మనకి రేషియో ప్రపోర్షన్. ఇదేంటి మనకి? రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం. బావిను రేషియో వేరు, ప్రపోర్షన్ వేరు. మనం బయటన కలిసి చెప్పేస్తున్నారు. రేషియో నిష్పత్తి వేరు. చిన్న డౌట్ చెప్పవు సార్ నాకు? ఇదేంటమ్మా? రేషియో. ఏంటమ్మా నాన్న? ఇదమ్మా రేషియో. నాన్న ఇదమ్మా చెప్పబా? ఫస్ట్ మాట్లాడాలి. ఓకేనా నాన్న? ఇదమ్మా ఎస్ఆర్నో. ఎవరు చెప్పింది నీకు రేషియో అనేది? ఇది రేషియో కాదు. ఫస్ట్ రేషియో అంటే మళ్ళీ క్యాన్సల్ అవ్వకూడదు, అవునా కదా? మన దరిద్ర చిన్నప్పటి నుంచి 2 చుక్కలు ఉంటే రేషియో అంటున్నాం మనం, అవునా? ఇది గమనించావా? ఇది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందిగా, ఇది రేషియో. నాన్న ఇది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందిగా, ఇది రేషియో. ఫస్ట్ సార్ రేషియో అంటే అది క్యాన్సిల్ అవ్వకూడదు, అదే స్మాలెస్ట్ ఫామ్, అతి చిన్న రూపం. మనం ఏం చేస్తామంటే 2 చుక్కలు ఉంటే చాలు రేషియో అంటాం మనం. ఎస్ఆర్ను. మరి క్లారిటీ కూడా కావాలిగా మనకి. ఎస్ఆర్ను. ఎందుకంటే నీకు నెంబర్ ఎప్పుడు పెద్ద అవుద్దో సమ్ పెద్ద అవుద్ది. నెంబర్ తక్కువైతే సమ్ చిన్న అయిపోద్ది మనకి. కానీ మనం ఏం చేస్తాం కొన్నాం? 100:20 అంటే ఇదే రేషియో అంటాం మనం. దీని కొరకు ఇది కదా రేషియో. ఎస్ఆర్ను. సేమ్ ఇక్కడ ఒక నేర్పిస్తానమ్మా. దీని తర్వాత అమ్మా దీనికి ఒకటే ఉంటుందమ్మా, ఒక కాన్సెప్టే. అదే రేషియో నెంబర్ రేషియో అని నేర్పిస్తా కాన్సెప్ట్. ఆ ఒక కాన్సెప్ట్తోనే ఈ మొత్తం ఇరిపోతుంది చాప్టర్ మొత్తం. ఒక కాన్సెప్టే మొత్తం హోల్ చాప్టర్. ఎనీ సమ్ ఆ సీజిఎల్ అన్నా ఏదన్నా ఒక కాన్సెప్టే.
దీని తర్వాత అమ్మా పార్ట్నర్షిప్. ఏంటమ్మా? భాగస్వామ్యం అంటారు దీన్ని కూడా ఉందమ్మా. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఈ ఒక్క దాంతోనే ఈ మొత్తం ఎగిరిపోద్దమ్మా. గమనించావా? ఇది కూడా రేషియోనే, ఎందుకంటే వీడి హెడ్ అవడం మనకి రేషియో కాబట్టి ఈ మొత్తం ఫాలో అవుతాయి. నెక్స్ట్ ఏజెస్ ఇది కూడా రేషియో, నెంబర్, రేషియో దాంతో ఎగిరిపోతాయి. అంటే ఇక్కడ మనకి సార్ ఒక 2 కాన్సెప్ట్లతోని 3 ఎగిరిపోతాయి చాప్టర్స్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఓన్లీ దాంతో ఈ మొత్తం ఎగిరిపోతున్నాయి. ఎస్ ఆర్ నో? అవునా? చాలా మంది బయట చేసామన్నా ప్రిపేర్ అవుతాడు, ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఇది చేస్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఆడికి వెళ్తాడు. కొందరు మైండ్లో ఉంది సార్ నాకు ఈ షార్ట్ కట్లు గుర్తున్నట్లేదు, చాలా మంది మైండ్లో ఉంది, మర్చిపోతున్నాను. ఎస్ ఆర్ నో? కారణం ఏంటంటే నువ్వు చేసినప్పుడు మొత్తం చేయాలమ్మా. వీళ్ళ నాన్నగారు కదా, వీళ్ళ పిల్లలు, వీళ్ళు చేయాలి తప్ప పక్కింటికి వెళ్ళకూడదు ఫ్రీగా. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో బాయ్స్? అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ 4th మనకి యావరేజెస్. ఏంటమ్మా? యావరేజెస్. దాన్ని అంటాము సగటు. ఏమంటాం? సగటు. వినమల్లా మనకి సగటు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రాసులు మొత్తం బై రాసు సంఖ్య. చెప్పంగా ఫార్ములా. దేనికి? ప్యూర్ మ్యాథ్స్కి మనకు అవసరం. ఆ పోలి ఫార్ములా ఉన్నా కదా. మా రీసెంట్గా ఏ మూవీ వచ్చింది? మూవీ ఆర్ దేర్? ఎనీ మూవీ? ఏ మూవీ చూడలే? హిట్ 3 సినిమా. హిట్టా ఫట్టా? కొందరికేమో హిట్, కొందరికేమో ఫట్, కొందరు యావరేజ్. మరి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఫార్ములా నాని ఫైట్స్ బై నాని. అదే క్వశ్చన్ అదే కన్నది. మనం యావరేజ్ అంటే ఏం చేస్తున్నావు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అంటున్నావు. మరి సేమే, మరి నాని ఫైట్ బై 9 బాగాలేదుగా. ఎస్ ఆర్ నో? బాగా నచ్చితే హిట్, నచ్చకపోతే ఫట్, అలా ఉంటే యావరేజ్. నేనేమంటా మన యాంగిల్లోని యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్వల్ సబ్ట్రాక్షన్. ఏంటమ్మా? సమానంగా పంచాలి లేదా సమానంగా తగ్గించాలి. వినమల్లా? ఏంటమ్మా? సమానంగా పంచాలి లేదా సమానంగా, గట్టిగా తెలుగు కష్టంగా ఉంది కదా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్వల్ సబ్ట్రాక్షన్. వినమల్లా? సపోజ్ ఇప్పుడు చాలా మంది చూసుకుంటారు సార్ 20, 40, 60, 80, 100 అదేమో మధ్యలో ఉందంటారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎందుకంటే కాన్స్టిట్యూటివ్ గా ఉన్నాయి 2, ఇది మధ్యలో ఉంది కాబట్టి, లేదా ఈ 2/2 చేయమంటావు. ఇలా ఎగ్జామ్ ఇవ్వడం అది 20, 30, 60, 90, 100. ఇప్పుడు చెప్పు మధ్యలో ఉందా? ఎందుకంటే గ్యాప్ ఎంత? 30. గ్యాప్ ఎంత? మనకి గ్యాప్స్ ఏముంటాయి మాత్రమే ఎక్కడ యావరేజ్ మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు లేదుగా. ఇప్పుడు ఏం చేస్తామా? రాసులు మొత్తం బై వినపడలే, రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఎస్ ఆర్ నో? ఫార్ములా ఎందుకు వేస్తావా నువ్వు? ఇలా లీస్ట్ నెంబర్ ఎంత? హైయెస్ట్ ఎంత? వినపడలే. లీస్ట్ ఎంత? హైయెస్ట్ ఎంత? యావరేజ్ మీనింగ్ ఏంటి మన యాంగిల్లో? యావరేజ్ మీనింగ్ ఏంటమ్మా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్వల్. వినపడలే? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఈక్వల్. నీకు నచ్చిన నెంబర్ చెప్పోసారి. ఈ లీస్ట్ కి హైయెస్ట్ కి నీకు నచ్చిన, మెచ్చిన, కంఫర్ట్ గా ఒక నెంబర్ చెప్పు నాకు. అవునా కదా? కానీ ఇక్కడ ఒకే కాన్సెప్ట్ ఇలా వస్తుంటే ఒక చాప్టర్ మొత్తం ఇదే. ఇందులో మనకి టైమ్ అండ్ వర్క్. ఓకేనా? ఇందులో మళ్ళీ పైప్స్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్ అమ్మా. కాలం, దూరం అండ్ మళ్ళీ పైపులు, గొట్టాలు, గొలుసు సూత్రం. చిన్న డౌట్, మనకి ఎప్పుడు కూడా థీమ్ అంతా చాప్టర్ హెడ్ లో ఉంటది. థీమ్ అంతా కూడా గమనించా. పర్సంటేజ్ వచ్చిందా బయటికి? ఇక్కడ చెప్పు. దీని పేరేంటమ్మా? టైమ్ అండ్ వినమల్లా అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఫోకస్ ఏం పెట్టాలి మనం? టైం అండ్ వర్క్ నానా. అది నెక్స్ట్. అది దేని పెట్టాలి ఫోకస్ మనం? టైమేగా. ఎస్ ఆర్ నో? రాంగ్ ఆన్సర్. వర్క్ పెట్టాలి. సపోజ్ బావేను నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఈవినింగ్. ఓకేనా? మేబీ 7 బయలుదేరుతా, నైట్ 10కి వెళ్తా. ఇది రూల్ మామూలుగా. వెళ్ళడం వెళ్ళకపోవడం నా వర్క్ కదా, అది నా చేతిలో ఉంది. టైం ఆగుద్దా నా కోసం ఏమన్నా? నీకు అర్థమైందా? ఇక్కడ మనం టైం నేను పేకలేం. వై? బికాస్ టైం గడిచిపోతుంటుందమ్మా. కానీ వర్క్ ఆపగలనుగా. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, నా ఇష్టం. అది వర్క్ ఆపగలను, కానీ టైం ఆపగలను నేను. సేమ్ ఫీలింగ్ అంతే. ఇక్కడ మనం ఇండైరెక్ట్ గా మనం వర్క్ క్రియేట్ చేయాలి. ఆ చార్టర్ మొత్తం కూడా ఎందుకు గమనించావా? ఏ ఒక పనిని, బి ఒక పనిని, ఇద్దరు అదే పనిని, కానీ పని చెప్పడం మనకు ఏ పని అని. అవునా కాదా? ఆ పని మనం క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? మనం ఏం చేస్తాం? ఫోకస్ టైం పెడతాం. టైం అవ్వదు, టైం ఆగదు మన కోసం. మనం ఏం ఆపచ్చు? వర్క్ ఆపచ్చుగా.
నువ్వు ఆ పని చేస్తావు, నువ్వు ఈ పని చేస్తావు, ఇద్దరు ఆ పని చేస్తారు. ఏదో పని, అదే మీనింగ్. మనం పని క్రియేట్ చేయాలి, వర్క్ క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అది యాక్చువల్ చెప్పిన ఈ మొత్తంలోని ఈ రెండు సింపుల్ చెప్పిన వర్క్ క్రియేట్ చేయాలి, డిషెస్ క్రియేట్ చేయాలి, అంతే. ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే నువ్వు చెక్ చేస్తే ఏ చేసినా ఆ పనే, బి చేసినా ఆ పనే, ఇద్దరు కలిసి ఆ పని అంటారు కాను. ఆ పని ఏంటి? నేను క్రియేట్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? నేను టైం ఆపలేను కానీ వర్క్ ఆపగలగా. అదే వర్క్ క్రియేట్ చేస్తే ఈ మూడు కవర్ అయిపోతాయి ఇది నేర్చుకుంటే. ఇక్కడ అంతే, టైం అండ్ డిస్టెన్స్. ఏం కావాలి నీకు? ఫోకస్ ఏం కావాలమ్మా? డిస్టెన్స్ క్రియేట్ చేయాలి. ఏ కొంత దూరం, బి కొంత దూరం, ఇద్దరు అదే దూరం. ఎస్ ఆర్ నో? ఇక్కడ టైం ఆపగలవు నువ్వు ఏమన్నా? ఏం చేయాలి మనం ఇక్కడ? డిస్టెన్స్ క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అందులో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రిలేటివ్ స్పీడ్ ఉంటుంది మనకి, రేస్ అండ్ గేమ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా గమనించావా? ఇందాక పెద్ద సిలబస్ పలకగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. ఎస్ ఆర్ నో? మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీ. మనం ఏం చేస్తామంటే ఇంకా చిన్న క్లారిటీ ఇవ్వనా, చాలా మంది ఇంకా కోచింగ్ ఎక్కువ వెళ్ళడం కారణం క్వాంట్ రీజనింగే. ఎందుకంటే మనం క్వాంట్ రీజనింగ్ 1 month గ్యాప్ ఇస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతాం. గమనించలేదు నువ్వు? అవునా కదా? చాలా మంది మీ ఊరు చాలా మంది కోచింగ్ వెళ్తూనే కారణం క్వాంట్ రీజనింగే. వై? బికాస్ జిఎస్ మనం చేయొచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు, కానీ క్వాంట్కి గ్యాప్ ఇస్తే మళ్ళీ ఏ ఫర్ అమ్మే ఆడికి వెళ్ళిపోతాం, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ గ్యాప్ ఇస్తాం, మళ్ళీ ఏ ఫర్ యాపిల్, మళ్ళీ వెళ్తాం కదా. ఎస్ ఆర్ నో? నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైనా క్వాంట్ బాగా రావాలంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి, ముఖ్యంగా చెయ్యి యూజ్ చేయాలి. ఇలా తిప్పకూడదు మనం. మళ్ళీ మనం చెప్తున్నాను, అది డిగ్రీ చదువులు. 1 day బ్యాటింగ్ జాయిన్ అయిపోయి గుర్తున్నా మనం. ఇది ఎంత చెయ్యి యూజ్ చేస్తావో చెయ్యి ఎంత ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీడే ఎగ్జామ్ రాయాలి. నువ్వు నమ్ము, నేను కూడా ఎవ్రీడే పడుకునే ముందు ఎగ్జామ్ రాస్తా. ఎందుకంటే ఫ్యాకల్టీ నేనన్నా 1 month గ్యాప్ ఇస్తే మొత్తం బ్యాక్ వెళ్తుంది. అది రూల్. అది చెయ్యకపోతే ఫస్ట్ మాది. అలా చేస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది. ఎస్ అన్న బాయ్స్? ఇప్పుడు అర్థమైందా? మొత్తం సిలబస్ మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ మనకి? ఫస్ట్ ఏంటి మనకి? నెంబర్ సిస్టమ్ చెప్పాలమ్మా. నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్. ఇది వస్తే మళ్ళీ చెప్తే ఇది వస్తే మాత్రమే మనకి క్వాంట్ రావాలా వద్దా అనే క్లారిటీ వస్తుంది మనకి. ఇవి గమనించి ఏం నేర్చుకున్నావు? లాస్ట్ ఏం చేయాలి? నువ్వు క్యాన్ చేయాలిగా. ఇవి నీకు రావాలిగా ఫస్ట్. ఎస్ ఆర్ నో? తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్ అమ్మా. శాతాలు, లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారు వడ్డీ, వాయిదాలు, రాయితీలు. ఓకేనా? ఇవన్నీ ఈ పర్సంటేజ్ బాగా వస్తే మనకి ఇవన్నీ కవర్ అయిపోతున్నా. తర్వాత గమనించలేదో రేషియో ప్రపోర్షన్స్, నిష్పత్తి, బాగా అనుపాతం కాదు, నిష్పత్తి మరియు అనుపాతం. చెక్ చేయి ఎక్కడన్నా ఏ ఇన్స్టిట్యూట్ అన్న నోట్స్ చెక్ చేయి, వారు రెండు కలిసి చెప్తారమ్మా. కాదు, యాక్చువల్లీ రేషియో ఈ సింబల్ ఉంటుందమ్మా. ప్రపోర్షన్, రేషియో వేరు, ప్రపోర్షన్ వేరు, కలిసి చెప్పేస్తారు అందరూ కదా. అవునా కదా? ప్రపోర్షన్ కొంచెం ఉంటుందమ్మా, రేషియో ఎక్కువ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. రేషియో చాప్టర్ వేరు, అందులోనే ప్రపోర్షన్ వేరు. ఓకేనా? ఎస్ఆర్ తర్వాత మనకి ఏంటమ్మా? పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. 3 కేసులు ఉంటాయి. కలిసిపోయి మొదలెట్టారు, టైం ముందు టైం ట్యాక్స్, అంతే, ఇంకేముండదు ఇక్కడ. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో. ఓకేనా? ఏజెస్ సేమే. అండ్ ఇక్కడ యావరేజెస్ ఇప్పుడు చెప్పుకున్నాం. ఏంటమ్మా? సమానంగా పంచలేదా, సమానంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏంటమ్మా? వర్క్ క్రియేట్ చేయాలి, ఇక్కడ డిస్టెన్స్ క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరికీ భయం కానీ తక్కువ మార్క్స్ పడి 2 అమ్మా. ఈ మొన్న మనం ఎస్ఐ పడి మార్క్స్ మొత్తం 12 పడ్డాయి దీంట్లోంచి. మనం దాన్ని భయపడి ఈ మర్చిపోతున్నాం, ఇది ఫోకస్ చేస్తున్నాం, కంటస్థ పడుతున్నాం మనం. ఫస్ట్ మన థీమ్ ఏంటి? వర్క్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ క్రియేట్ చేయాలి. అది పక్కన పెట్టి ఒకటే ఫార్ములా x+y/x/y, ఇదేగా. లేదా ఏం చేస్తావు నువ్వు? 2ab/a+b, డిస్టెన్స్ ఈక్వల్ ఉంటాయి. లేదా a+b/2. ఎస్ఆర్ నీ ఫార్ములా వేస్తున్నావు, ఏడవుతుంది? 3 ఇస్తే ఫార్ములా లేదు, 4 ఇస్తే ఫార్ములా లేదు, 5 ఇస్తే ఇక్కడ ఫార్ములా లేదు, ఇద్దరికే ఫార్ములా. అది మరి ఇబ్బంది అవుతుందిగా ఫార్ములా. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తున్నాం బావిను. మొత్తం క్వాంట్లో ఉన్న ఫార్ములాస్ మనకి 931 అమ్మా. ఫార్ములాస్ షార్ట్ కట్స్ మనకు ఉన్నాయి 8, 23 ఎన్ని ఉన్నాయి. కానీ మనకున్న కాన్సెప్ట్ మాత్రం మొత్తం కాన్సెప్ట్లు జస్ట్ 83 ఉన్నాయి. కాన్సెప్ట్స్ ఉన్న కాన్సెప్ట్ మొత్తం కూడా 83 ఉన్నాయి. ఫార్ములా ఇన్ని ఉన్నాయి. ఇవేమో షార్ట్ కట్స్. షార్ట్ కట్ కానీ వర్క్ అవ్వ మనకి. అది కాన్సెప్ట్స్ ఇన్ని ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇందులో నీకు చెప్పి ఏం కావాలి? 3. నీ ఫార్ములా కావాలా, షార్ట్ కట్సా, కాన్సెప్ట్సా? మన కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ బయటకు వస్తాయి. ఎస్ ఆర్ నో? అర్థమైంది బాయ్స్?
మన క్వాంటిటీ మధ్యాహ్నం నుంచి మనం గో టు రీజనింగ్ అది సిలబస్ ఏంటి, అసలు